హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మా కజిన్ది, మా సిస్టర్ అనమాట ఇవన్నీ. దాని మ్యారేజ్ సెట్ అయింది. ఈ 14th మ్యారేజ్. వాటికి సంబంధించిన వర్క్స్ అన్నీ ఇంకా అవుతున్నాయి. అయిన వరకు మీకు చూపిస్తా. ఇది వచ్చి శారీ ఫుల్ రెడ్ అండి. రెడ్కి కాంట్రాస్ట్ మనం గ్రీన్ తీసుకొని ఫుల్ హ్యాండ్కి అంతా ఆల్ ఓవర్ ఇచ్చేసాం. శారీ మొత్తం మనకి ఇట్లా పికాక్స్ అండ్ ఫ్లవర్ డిజైన్తో ఉంది. అదే థీమ్ తీసుకున్నాం మనం. హ్యాండ్లో చూసారా, ఫుల్ పికాక్. ఇట్లా పికాక్ మొత్తం జర్దోజీ అండ్ కడ్దానా వర్క్. హ్యాండ్ ఇలా ఇచ్చా. అండ్ హ్యాండ్కి ఇంకా బీడ్స్ వర్క్ ఉంది, అది ఫైనల్లో ఇంకా అవుతుంది నెక్స్ట్. అండ్ నెక్ డబల్ లీఫ్ నెక్ పెట్టేసాం బ్యాక్లో. అండ్ ఫ్రంట్ కూడా అంతే, డబల్ లీఫ్ నెక్. ఇక్కడ ఒక మనకి పికాక్, మళ్ళీ ఇక్కడ ఒకటి హైలైట్ చేసాం షోల్డర్లో. అండ్ బ్యాక్లో కూడా 3 పికాక్స్ వస్తున్నాయి, జస్ట్ 2 వైపుల షోల్డర్కి అండ్ ఇక్కడ మిడిల్లో. ఇదంతా కూడా జర్దోజీ అండి వర్క్, ఫుల్ చెల్లా డిజైన్ ఇదంతా కూడా. అండ్ నాట్స్ ఇలా వేసాం డోరీస్కి. ఇది ఇంకొక శారీ. వీటి శారీస్ అన్నీ కూడా మనకి నాట్స్ కోసం డోరీస్ ఉంటాయి కదా, మనకి టాజిల్స్ కోసం వెళ్ళిపోయాయి. ఇది వచ్చేసి ఈ ప్యాటర్న్ నెక్. ఇదంతా కూడా కడ్దానా అండ్ థ్రెడ్ యూజ్ చేసాము. ఇది సింపుల్ వర్క్, సింపుల్ వర్కే కానీ నెక్ వల్ల హైలైట్ అయిపోయింది మనకి. ఇక్కడ షోల్డర్లో కూడా ఇట్లా కట్ రావడం వల్ల లుక్ బాగా వచ్చింది. అండ్ హ్యాండ్లో చిన్న బార్డర్ లాగా యూజ్ చేసేసి, ఇవన్నీ శారీలో బ్లౌజ్ కాదండి, విడిగా తీసుకున్నాం. అండ్ టాజల్స్కి ఇలా ఇది సింపుల్గా. అండ్ ఇవన్నీ ప్యాటర్న్ నెక్స్, అన్ని వర్క్స్ కాకుండా కొన్ని ప్యాటర్న్స్ ఉండాలని చెప్పి ఇట్లా ప్రిఫర్ చేసి మేము శారీలో ఉన్న 2 బార్డర్స్లో ఒక బార్డర్ ఇలా యూజ్ చేసాం. మిగతా బార్డర్ ఇక్కడ వచ్చేసింది హ్యాండ్లో. చిన్న షోల్డర్ పఫ్, నెక్ని ఇట్లా ప్యాటర్న్ ఇచ్చేసి, అండ్ ఫ్రంట్లో కూడా చిన్న ప్యాటర్న్. అన్ని బ్యాక్ ఓపెన్స్ అండి, మోస్ట్లీ అన్ని బ్యాక్ ఓపెన్స్ ఇచ్చాం. అండ్ ఇది ఒక ప్యాటర్న్. ఇవన్నీ లెహంగా మీదికి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అనమాట. చిన్న చిన్న డిఫరెంట్గా. ఈ నెక్ ప్యాటర్న్ చూసారా ఎంత బాగుందో. అండ్ ఫ్రంట్ వచ్చేసి లీఫ్ నెక్, షోల్డర్ పఫ్ ఇచ్చేసి ఫుల్ పైతాని బార్డర్లా వచ్చింది కదా, ఇది మొత్తం హ్యాండ్కి యూజ్ చేసాం. అండ్ ఇది మల్టీపర్పస్ బ్లౌజ్ అండి. ఏ శారీకైనా ఎనీ శారీకి వేసుకోవడం కోసమని ఇలా మల్టీ కలర్ తీసుకున్నాం. అండ్ ఇది రౌండ్ నెక్లోనే ఫుల్ కట్ వర్క్. ఈ స్కాలోప్ ఇచ్చేసి ఫుల్ సర్కిల్ మొత్తం స్కాలోప్ ఇచ్చేసి బ్యాక్ ఓపెన్ పెట్టేసాం. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇది ఒక లీఫ్ నెక్లోనే ఒక కట్ ఇచ్చేసి, హ్యాండ్స్ నార్మల్గా ఇచ్చేసి, ఇక్కడ చూసారా ఎడ్జ్లో చిన్న వీ కట్ కూడా స్లైడ్ కర్వ్ తిరుగుతుందండి ఇక్కడ, అది వేసుకుంటే తెలుస్తుంది. సింపుల్ శారీస్కి కూడా కొంచెం మనం బ్రాడ్ నెక్ పెట్టేసి బ్యాక్ డీప్ నెక్ పెట్టుకుంటే లుక్ హైలైట్ అవుతుందండి. ఇది ఎలా అంటే ఇట్లా 1 ఇంచ్ షోల్డర్ పెట్టుకోవాలి. జస్ట్ 1 ఇంచ్ 1.5 ఇంచ్ షోల్డర్ పెట్టేస్తే మనకి లుక్ యూనిక్గా వస్తుంది. సింపుల్ శారీసే, కాకపోతే బ్లౌజ్ వల్ల హైలైట్ అవుతుంది. చిన్న బార్డర్ ఇలా వచ్చేసి చిన్న పఫ్ పెట్టాం. అండ్ ఇంకా మా పిన్ని వాళ్ళవి కూడా ఉన్నాయి, చిన్న చిన్న సింపుల్ నెక్స్, సింపుల్ ప్యాటర్న్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఇవన్నీ. చూసారా మగ్గం వర్క్స్ అన్నీ సింపుల్గానే. ఇది వచ్చేటప్పటికి ఇట్లా బుటీస్ ఇచ్చాం. శారీ వచ్చి మనకి సీ గ్రీన్ ఉంటుంది. రెడ్ కాంట్రాస్ట్ పట్టు క్లాత్ తీసుకొని బ్లౌజ్లో ఉన్న బార్డర్ని మాత్రం యూజ్ చేసుకున్నాం, మిగతా అంతా పట్టు క్లాతే అండి. మళ్ళీ ఆల్ ఓవర్ ఇట్లా బుటీస్ ఇచ్చేసి ఎడ్జ్లో మళ్ళీ చిన్న బార్డర్ అటాచ్ చేసాం ఇక్కడ. అండ్ ఫ్రంట్లో కూడా అన్నీ సింపుల్ నెక్స్, సింపుల్ వర్క్స్. బడ్జెట్లో అయిపోతే మనకి వర్క్ కూడా చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. చూసారా చిన్న కట్ వర్క్ ఇచ్చేసా. అండ్ శారీలో ఉన్న ట్రీపర్ ఒకటి తీసుకొని దాన్ని ఇలా చేసాం. శారీ వచ్చి గ్రీన్ కలర్, ఈ బార్డర్ యాజ్ యూజువల్ ఇచ్చేసి చిన్న వర్క్ ఇక్కడ యాడ్ చేసాం. ఇలాంటి చిన్న కట్ వర్క్ వల్ల మనకి నెక్ కూడా ఫినిషింగ్ బాగా వస్తుందండి, రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈ స్కాలోప్
ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్కాలప్. అదండి, ఇప్పుడు మా సిస్టర్ మ్యారేజ్ కూడా ఉంది. మాకు ఫుల్ హడావుడి ఉంది. ఆల్రెడీ మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, దానికి తోడు రంజాన్ ఒకటి. ఫుల్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, అవి మళ్ళీ మీకు ఇస్తూనే ఉంటా. థ్యాంక్ యూ, బాయ్.